90 టీఎంసీలతో ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీలే చాలని ఎట్లా ఒప్పుకుంటారు? ఆ నీళ్లతో ఎవర్ను ముంచుతారు? మహబూబ్ నగర్నా, నల్గొండనా, రంగారెడ్డి జిల్లానా? ఇది తెలంగాణ జల హక్కులకు తీరని ద్రోహమంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తక్షణమే ఆ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని, కేంద్రానికి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి తలుపును తట్టి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ మోసాన్ని ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాలని, లేదంటే సమాధానాలు చెప్పాలని, కానీ మరిగుజ్జు మనస్తత్వంతో సీఎం చిట్చాట్ పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్తత్వమని, రేవంత్ రెడ్డిది సంకుచిత మనస్తత్వమని మండిపడ్డారు. కేసీఆర్ స్టేట్స్మెన్ గా మాట్లాడితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని హరీష్ ఎద్దేవా చేశారు. 2 ఏళ్లైనా పెన్షన్లు పెంచలేదని, 2500 మహాలక్ష్మి ఏమైందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అడిగారని, నిధుల సేకరణలో అనుభవం ఉన్నదని నాడు ఫోజులు కొట్టారని, ఇప్పుడేమైందని నిలదీశారు. వాటాలు, లూటీలు, దోపిడీల్లో మాత్రమే అనుభవం సరిపోయిందా అని దెప్పిపొడిచారు. ఇక రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? యాప్లు, మ్యాప్లు ఏందని అడిగితే సమాధానం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, ఇటీవల సమ్మిట్లో ప్రభుత్వం ఆహ్వానించిన ప్రతినిధులు టోనీ బ్లేర్, ఆర్థికవేత్త సుబ్బారావు తెలంగాణ సాధించిన ప్రగతిని చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇక ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ అని హరీష్ కొనియాడారు. 2022-23లో 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని వెల్లడించారు. 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి బీఆర్ఎస్ రికార్డు నెలకొల్పిందని వివరించారు. కాళేశ్వరంపై అవే పాత చింతకాయ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అంతగిరి కింద పండిన పంటలు కాళేశ్వరం నీళ్లతో కాదా అని నిలదీశారు. నీటి 3 చోట్ల నుంచి తీసుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారని, వర్షాలు బాగా ఉంటే ఎస్ఆర్ఎస్పీ నుంచి మధ్య పరిస్థితులుంటే ఎల్లంపల్లి నుంచి కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడతారని వివరించారు. కాంగ్రెస్ రాకముందే ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 అయ్యిందని వెల్లడించారు.